వద్దు. నువ్వెలాంటి దానివో ఇప్పుడే తెలిసింది. చెప్పు ప్రియా, ఎందుకు ఇలా చేసావో చెప్పు. అది ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్? నీకేమైనా మతిపోయిందా? మిస్టర్ మాల్యా చాలా మంచివాడు. Shut up, ప్రియా. మిస్టర్ మాల్యా మంచివారు కావచ్చు, మన నాన్న వయసు ఉంటుంది ఆయనకి. నీకు వినిపించిందా? ఆయనకి మన నాన్నకి ఒకే వయసు ఉంటుంది. అమ్మ చదివిన కాలేజీలోనే ఆయన కూడా చదువుకున్నారు. అంటే దాని అర్థం ఏమిటో తెలుస్తుందా? నువ్వు ఎలాంటి వారిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో ఆయన వయసు నీకంటే రెండింతలు ఉంటుంది. నాకు తెలుసు ఆయన నాకంటే వయసులో పెద్దవారని, కానీ ఆయన మనల్ని సంతోషపరచగలరు. పుష్కర్ పరిస్థితి ఏమిటి? పుష్కర్ నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నీ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. నీకు తెలుసా పుష్కర్ నాతో అరకుకు ఎందుకు వచ్చాడు? నీ కోసం మన ఇంటిని కొనడానికి వచ్చాడు. ఆ ఇల్లు మనకి ఎంత ముఖ్యం తను అర్థం చేసుకున్నాడు. అందుకే ఆ ఇంటిని మనకి తిరిగి ఇవ్వాలని ఆశపడ్డాడు. కానీ ఆ విషయం నీకు అర్థం కావడం లేదు కదా ప్రియా. అమ్మా నాన్నలు మనకి ప్రేమకు అర్థం నేర్పించి పెంచారు. నువ్వు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నది ఇదేనా ప్రియా? ప్రియ అన్నం ఉడికితేనే కదా ఎవరికైనా కడుపు నిండుతుంది. ఉడకనన్నం వల్ల ఏ ప్రయోజనమూ లేదు. అవసరానికి ప్రేమకి మధ్య తేడా నీకు తెలియడం లేదా? నాతో నువ్వేం చెప్పకు, నేను అక్క సైడే ఉంటాను. ఇంత పెద్ద వయసు అతన్ని పెళ్లి చేసుకోవాలన్నా ఆ ఆలోచన ఎలా వచ్చింది నీకు? నీకు కావాల్సింది డబ్బు మాత్రమే. దీనికంటే నిన్ను నువ్వు అమ్ముకోవడం బెటర్. ఈ రోజు నా మనసు విరిగిపోయింది ప్రియా. ఆ దేవుణ్ణి చూడాలన్నా నాకు సిగ్గుగా ఉంది. నువ్వు నన్ను తలంచుకునేలా చేసావు ప్రియా. ఆ దేవుణ్ణి నేను చూస్తే ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నట్లు అనిపిస్తోంది, కానీ నీకు ఎటువంటి ఫీలింగ్స్ లేనట్లుంది. ఎవరైనా అడిగితే నేను ఏ సమాధానం చెప్పాలి? నాన్నగారు పోయే ముందు నేను జాగ్రత్తగా చూసుకోమన్నారు, నేను సరైన మార్గంలో నడిపించమన్నారు. కానీ నువ్వు, నేను ఒక్కరోజు ఇక్కడ లేకపోయేసరికి నీ మార్గాన్ని నువ్వే ఎంచుకున్నావు. అందులోనూ నువ్విప్పుడు డబ్బుకే చాలా ముఖ్యత్వం ఇచ్చావు. సంతోషం ఎందులో ఉంటుందో నీకేమీ తెలియడం లేదా ప్రియా? మాల్యా గారు చాలా మంచివారే. ఆయనకంటూ కొన్ని సిద్ధాంతాలున్నాయి. కానీ కొన్ని సమయాల్లో ఆయన కూడా ప్రతి వస్తువుని డబ్బుతో కొనాలని చూస్తారా? ప్రేమకున్న విలువేమిటో ఆయనకి తెలియదు. ఆయనకి ఎప్పటి నుంచో స్నేహితురాలైనా సోనాలినే ఆయన వదిలేశారు. నిన్ను కూడా అలాగే ఎప్పటికైనా వదిలేయగలరు. మిస్టర్ మాల్యా ఎప్పుడూ సోనాలిని ప్రేమించలేదు. ఆయన ప్రేమించేది నన్నే. నీకు ఆయన గురించి ఏం తెలుసు? మన ఇక్కడికి వచ్చి అసలు ఎంతకాలమైంది? నాకు తెలుసు మాల్యా గారు మనకెంతో సహాయం చేశారో. ఆ విషయం నేను ఎప్పటికీ మర్చిపోను. ఆయన నీకు డబ్బాస చూపించి నా నుండి దూరం చేస్తుంటే నేను ఆయన్ని ఎప్పటికీ క్షమించలేను ప్రియా. ఆయన్నేమిటి, నిన్ను కూడా నేను క్షమించను ప్రియా. ఎందుకంటే ఈ విషయంలో తప్పు నీది కాబట్టి. నువ్వు డబ్బు కోసం ఏవైనా చేయగలవు. ఈ పెళ్లి ఎంగేజ్మెంట్తోనే ఆగిపోవాలి. అమ్మా నాన్నల కోసం, నీ కోసం, మనందరి కోసం, ఇంకా నేను ప్రేమిస్తున్నా. హాయ్ ప్రియా, నీ మొబైల్ ఆన్సరింగ్ మెషిన్ లోని పుష్కర్ గొంతు వినగానే కాల్ బ్యాక్ చేయి. నీ గొంతు వినాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఇంకో విషయం వాడితో చెప్పు, తనతో పాటు ఊరి వెళ్ళిన ట్రిప్ ఎప్పటికీ అలాగే నీకోసం మంచి సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేయండి. నీకోసం చాలా చాలా సర్ప్రైజ్ ఉన్నాయి ప్రియా. త్వరగా చెప్పు. ఇప్పుడు మీట్ అవుతావా? నీకోసం ఎదురు చూస్తూ ఉన్న నీ పుష్కర్.
ఏం చెప్పడానికి వచ్చావు జై? సోనాలి, అసలు నీకేమైంది? ఇన్ని సంవత్సరాలుగా నువ్వు నాతో స్నేహం చేసి ఈ రోజు నా మొహం తిప్పుకోవడం ఏం బాగోలేదు. మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధానికి అనుబంధానికి ఎటువంటి విలువ లేదా? చాలా చాలా ఆలస్యంగా అర్థమైంది జై. హాయ్ ప్రియా, సారీ నిన్ను ఉదయాన్నే నిద్రలేపి ఇక్కడికి పిలిపించాను. బహుశా మన ఇద్దరం మీట్ అవ్వడానికి ఇదే అనువైన చోటు అనుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, నీకు ఎంగేజ్మెంట్ అయినందుకు. అలాగే నా తరఫు నుంచి ఒక చిన్న గిఫ్ట్. కానీ మీరు అదే నిన్న రాత్రి అనుకోకుండా అంతా జరిగిపోయిందిగా. బట్ ఐ విష్ యూ ఆల్ హ్యాపీనెస్. మరి ఇంకేం కావాలి చిన్న కోడలా? నాకివ్వాల్సింది ఏదో నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. ఏం కావాలి? ఏం కావాలన్నా ఇస్తారా? ఇస్తా. ఒక్క ఈ ఇంటి చిన్న కోడలి స్థానం తప్ప. అడుగు. మీ మనసు. ఆవిడేమో అక్కడ భోంచేయకుండా కూర్చున్నారు, మీరేమో